Good morning students. In this video we are discussing about 6th chapter geometry exercise 1. Take any 6 points on a paper and name them. ఒక పేపర్ మీద ఏదైనా 6 పాయింట్స్ తీసుకుని అండ్ నేమ్ దెమ్ అన్నాడు. చూడండి, పాయింట్ పెట్టి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా పాయింట్స్ పెట్టి పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ ఈ, పాయింట్ సి, పాయింట్ డి, పాయింట్ ఎఫ్. నెక్స్ట్, జాయిన్ ది పాయింట్స్ గివెన్ బిలో, నేమ్ ది లైన్ సిగ్మెంట్స్. ఈ పాయింట్స్ని జాయిన్ చేసి నేమ్ ది లైన్ సిగ్మెంట్స్కి నేమ్ పెట్టమంటున్నాడు. బీసీ లైన్ సిగ్మెంట్, బిఏ లైన్ సిగ్మెంట్, సిఏ లైన్ సిగ్మెంట్. అంటే లైన్ సిగ్మెంట్ అంటే ముందు చెప్పుకున్నాం కదా, బీసీ పైన సింబల్ ఇలా ఉండాలి, సిఏ సింబల్, బిఏ ఆర్ ఏబి ఎనీ లైన్ సిగ్మెంట్కి అయితే కనుక ఈ పైన సింబల్ ఇలా ఉంటుంది, దీన్ని లైన్ సిగ్మెంట్ అంటారు. మిగిలిన 2 సమ్స్ మీరు ట్రై చేయండి. ఇంకో 2 ఉన్నాయి, అవి చూడండి. క్లాసిఫై ది ఫాలోయింగ్ యాజ్ రే, లైన్ అండ్ లైన్ సిగ్మెంట్, ఆల్సో నేమ్ దెమ్. కింద థర్డ్ సమ్ చూడండి, దీన్ని రేగాను లైన్ సిగ్మెంట్గా కూడా చూపించమన్నాడు. ఇక్కడ నుంచి ఇంతవరకు డెఫినెట్ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ని మనం మెజర్ చేయొచ్చు కాబట్టి ఏబి లైన్ సిగ్మెంట్. నెక్స్ట్, ఇటు కూడా యారో మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఏబి లైన్. నెక్స్ట్, ఇక్కడ ఎండ్ పాయింట్ మామూలుగా స్టార్టింగ్ పాయింట్ ఉండి ఇంతవరకు యారో మార్క్ ఉంది కాబట్టి ఏబి రే. ఈ పైన చూపించిన సింబల్స్ని బట్టి ఏబి ఈజ్ కామన్, ఏబి లైన్ సిగ్మెంట్, ఏబి లైన్, ఏబి రే. నెక్స్ట్, ఎక్స్వై ఉంది కదా, ఇక్కడ డెఫినెట్ లెంత్ ఉంది కాబట్టి ఈ డెఫినెట్ లెంత్ ఉన్న దాన్ని బట్టి ఎక్స్వై లైన్ సిగ్మెంట్. ఇంకా అటు ఇటు రేస్ లేవు మీకు, చూడండి యారో మార్క్స్ లేవు, 1 ఎండ్ పాయింట్ 2 ఎండ్ పాయింట్స్ కట్ అయిపోయింది కాబట్టి ఎక్స్వై లైన్ సిగ్మెంట్ మాత్రమే అవుతుంది ఇది. నెక్స్ట్, ఇది ఓఏ రే, ఎందుకంటే ఓ నుంచి స్టార్ట్ అయింది పాయింట్, ఏ నుంచి కంటిన్యూ అవుతుంది, నో ఎండ్ పాయింట్. యారో మార్క్ మీన్స్ నో ఎండ్ పాయింట్, సో ఓఏ రే. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఏ రే హ్యాస్ డెఫినెట్ లెంత్. రేకి ప్రత్యేకమైన లెంత్ ఉంటుందా అంటే నో, రేని మనం మెజర్ చేయలేం, రే ఇలా ఉంటుంది కాబట్టి ఫాల్స్. ఏ రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్, రేకి 1 ఎండ్ పాయింట్ ఉంది కాబట్టి ట్రూ. ఏ లైన్ సిగ్మెంట్ హ్యాస్ ఫిక్స్డ్ లెంత్, ఎస్, లైన్ సిగ్మెంట్ని మనం మెజర్ చేయగలం, ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని స్కేల్తో మనం మెజర్ చేసాం కాబట్టి ఫిక్స్డ్ లెంత్, ఎస్ ట్రూ. ఏ లైన్ సిగ్మెంట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, ఫాల్స్. ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కదా మెజర్ చేయగలం, నో ఎండ్ పాయింట్స్ అనేది ఫాల్స్ అనమాట. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, ఎస్, లైన్కి ఎండ్ పాయింట్స్ లేవు కాబట్టి మనం ఇలా యారో మార్క్ చూపించాం కాబట్టి ట్రూ. 5th సమ్ చూద్దాం. రిప్రజెంట్ ది రేస్ ఫ్రమ్ ది ఫిగర్ గివెన్. ఇక్కడ మనం రిప్రజెంట్ రేస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓఏ రే, ఓఏ రే, ఓబి రే, ఈ 2 రేస్. ఫైండ్ రేస్ లైన్స్ అండ్ లైన్ సిగ్మెంట్స్ ఫ్రమ్, దీని నుంచి లైన్ సిగ్మెంట్స్ రే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, ఏఈ లైన్ అవుతుంది, ఇటువైపు కూడా యారో మార్క్స్ ఉన్నది కాబట్టి ఏఈ లైన్. బీసీ అసలు దీన్ని మెజర్ చేయొచ్చు, ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బీసీ లైన్ సిగ్మెంట్ అవుతుంది. డిఎఫ్ లైన్ అవుతుంది, డిఎఫ్ ఈజ్ లైన్. నెక్స్ట్, ఏఈ
లైన్ సిగ్మెంట్ అవుతుంది, ఆర్ ఏబి లైన్ సిగ్మెంట్ అవుతుంది, లేదా బిఈ అనేది రే అవుతుంది. బిఈ ఎందుకంటే ఇక్కడ ఎండ్ పాయింట్ ఉండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉండి ఈ రకంగా యారో మార్క్ లేదు కాబట్టి బిఏ ఆల్సో రే, బిఏ ఆల్సో రే. డిఎఫ్ రే, సిఎఫ్, సిడి ఆల్సో రే. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఏఈ లైన్ సిగ్మెంట్ కూడా అవుతుంది, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంతవరకు మనం మెజర్ చేయగలం కదా. కాబట్టి ఇక్కడ మనం పైన పెట్టే సింబల్ని బట్టి అది లైన్ సిగ్మెంట్ అని చెప్పచ్చు. ఏఈ లైన్ సిగ్మెంట్, డిఎఫ్ ఆల్సో లైన్ సిగ్మెంట్. ఇట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్, లైన్ సిగ్మెంట్ హ్యాస్. ఇంకా డిఎఫ్ రే అవుతుంది, ఎఫ్డి రే అవుతుంది. ఎఫ్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు మెజర్ చేసుకుంటే ఇది కూడా రే అవుతుంది. హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ క్యాన్ బి డ్రాన్ త్రూ? ఎన్ని స్ట్రైట్ లైన్స్ మనం డ్రా చేయగలం? ఇక్కడ ఇచ్చింది 1 పాయింట్, 1 పాయింట్ తోటి లైన్ డ్రా చేయగలమా? నో. సో నో స్ట్రైట్ లైన్స్, నో, మనం చెయ్యలేము. 2 డిస్టింక్ట్ పాయింట్స్ తోటి స్ట్రైట్ లైన్స్ ఎన్ని డ్రా చేయగలం? ఓన్లీ 1 స్ట్రైట్ లైన్ వీ కెన్ డ్రా, 1 స్ట్రైట్ లైన్. నెక్స్ట్, అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఫిగర్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ గివెన్ బిలో. 8th క్వశ్చన్. రైట్ ఎనీ 3 పాయింట్స్. ఏదైనా పాయింట్స్ మీరు చెప్పుకోవచ్చు. పాయింట్ కే, పాయింట్ బి, పాయింట్ ఏ, ఇంకా పాయింట్ టి, పాయింట్ వై. రైట్ ఎనీ 2 రేస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఏ అనుకుంటే స్టార్టింగ్ పాయింట్ ఏవై రే. మళ్ళీ చెప్తున్నాను, పైన ఉన్న సింబల్ని బట్టి మనం రేస్ని చెప్పచ్చు. ఏవై రే, ఏటి ఆల్సో రే అవుతుంది. దీన్ని కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి ఏటి అని కూడా అనొచ్చు. నెక్స్ట్, ఏకే ఇటువైపు వెళ్ళింది రే, ఏకే రే. పైన ఈ సింబల్ వేస్తే దట్ ఈజ్ ఏకే రే. ఇలా కూడా ఉండాలన్నమాట. ఈ లైను ఇలా ఉంటేనే, ఇక్కడ యారో మార్క్ ఉంటేనే రే అవుతుంది. యారో మార్క్ లేదు, సో నాట్ రే. దట్ ఈజ్ రైట్ ఎనీ 5 లైన్ సిగ్మెంట్స్. కేపి లైన్ సిగ్మెంట్, కేఏ లైన్ సిగ్మెంట్. పైన ఉన్న సింబల్ ఈజ్ ఇంపార్టెంట్. కేటీ ఇక్కడ నుంచి ఇంతవరకు మెజర్ చేయగలం కదా. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ లైన్ సిగ్మెంట్స్ 5 రాసాం. కేపి, కేఏ, కేటీ, కేవై. లైన్ సిగ్మెంట్స్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇలాగా కేటీ పైన, కేఏ పైన, లైన్ సిగ్మెంట్ పైన ఈ రకమైన సింబల్ని మనం చూపించాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ 6.1 అయిపోయింది. 6.2 చూద్దాం నెక్స్ట్ వీడియో.